ఐపీఎల్ వేలానికి ఇంకా చాలా సమయమే ఉంది. అయితే ఇప్పుడంతా ట్రేడింగ్ గురించి చర్చ నడుస్తోంది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఏ ఫ్రాంచైజీకి వెళుతున్నాడు, పాండ్యా కోసం ఏ ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి, ముంబైకి ఇతర ఫ్రాంచైజీలకు మధ్య ఎలాంటి ట్రేడ్ డీల్స్ జరుగుతున్నాయి అనేది హాట్ టాపిక్ అవుతోంది. హార్దిక్ పాండ్యా కోసం కొన్ని ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉన్నాయని ఆల్రెడీ చర్చలు జరిపాయని ప్రచారం నడుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జైంట్స్తో ముంబై ఇండియన్స్ డీల్ జరిపిందని కథనాలొస్తున్నాయి. ట్రేడ్ డీల్తో పాండ్యా చేతికి కోట్లు అందబోతున్నాయనే టాక్ నడుస్తోంది. అయితే అధికారికంగా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. పాండ్యాకు సంబంధించి ఎలాంటి ట్రేడ్ డీల్స్ జరగలేదని ముంబై ఇండియన్స్ ప్రకటించినా చర్చ మాత్రం ఆగడం లేదు. అందుకే ఇదే అంశంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. ఎలాంటి ట్రేడింగ్ వివరాలనైనా బయట పెట్టాలన్నాడు. ప్లేయర్లను ఎంత ధరకు ట్రేడ్ చేసుకున్నారనేది బయటకు చెప్పాలన్నాడు. ట్రేడింగ్కు సంబంధించి ఫ్రాంచైజీలు గోప్యతను పాటిస్తున్నాయన్నాడు. ప్లేయర్కు బీసీసీఐకి 2 ఫ్రాంచైజీలకే వివరాలు తెలుస్తున్నాయన్నాడు. అందుకే విమర్శలు వస్తున్నాయని సునీల్ గవాస్కర్ గుర్తు చేశాడు. ప్రతి ఫ్రాంచైజీ తన టీం కోసం నిర్ణయించినంత వరకే వేతనాల పరిమితిని పాటించిందా లేదా అనేది తెలియాలన్నాడు. నిబంధనలను అతిక్రమిస్తే బయటకు ఎలా తెలుస్తుందన్నాడు. జవాబుదారీతనం, పారదర్శకత అవసరమన్నాడు. ప్రపంచంలోనే ఐపీఎల్ అత్యుత్తమ లీగ్ అని చెప్పుకొచ్చాడు. ఎవరూ వేలెత్తి చూపకూడదంటే వివరాలు బయటకు చెప్పాలన్నాడు. ప్రతి విషయాన్ని బయటకు చెబితేనే బాగుంటుందన్నాడు. అన్ని విషయాలను పంచుకుంటేనే ఐపీఎల్ ప్రొఫైల్ బెటర్గా మారుతుందన్నాడు. మరోవైపు ముంబై ఇండియన్స్కు హార్దిక్ పాండ్యా బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. గత 3 సీజన్లలో కెప్టెన్గా, ప్లేయర్గా పాండ్యా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ముంబై ఇండియన్స్ను సక్సెస్ఫుల్గా నడిపించలేకపోయాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా ఉన్నప్పుడు మాత్రం పాండ్యా ట్రాక్ రికార్డ్ బాగుంది. అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. ఆ తర్వాత ఏడాది కూడా జీటీని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అయితే రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించి ముంబై పగ్గాలు ఇచ్చినా హార్దిక్ పాండ్యా వినియోగించుకోలేకపోయాడన్న విమర్శలు వస్తున్నాయి. పైగా ఎక్కడికి వెళ్లినా పాండ్యా ట్రోల్ అవుతున్నాడు. దీంతో ముంబైని హార్దిక్ వదిలేస్తాడని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు.